పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఛానల్ వ్యూవర్స్. ఇప్పుడు అందరూ కూడా ఐటీఆర్ ఫైలింగ్ అనేది స్టార్ట్ చేసేసారండి. ఎందుకంటే అందరికీ ఫామ్ 16 అనేది ఇచ్చేశారు. సో ఫామ్ 16 కలెక్ట్ చేసుకున్నారు. సో ఫైలింగ్ అనేది స్టార్ట్ చేశారు. బికాజ్ July 31st ఈజ్ ద డెడ్ లైన్. కాబట్టి ఇంకా మనకి కొన్ని ఫ్యూ వీక్స్ అంటే 2-3 వీక్సే ఉన్నాయి. సో డెఫినెట్లీ అందరూ కూడా స్టార్ట్ చేశారండి. బట్ ఏంటంటే ఇప్పుడు మేము కొన్ని చెప్పిన మిస్టేక్స్ని మీరు అవాయిడ్ చేసినట్లయితే మీకు ఈజీగా ఈ ఫైలింగ్ అనేది అయిపోతుందండి. సో ఫస్ట్ కామన్ మిస్టేక్స్ మనం ఏం చేస్తాము దాన్ని ఒక్కసారి వెరిఫై చేసుకుంటే సరిపోతుందండి. సో ఎన్ష్యూర్ ఏంటంటే మీరు ఏదైతే డీటెయిల్స్ ఇస్తున్నారో మీ ఇన్కమ్ ట్యాక్స్ మనకి పోర్టల్లో కానీ మీరు ఇచ్చే డీటెయిల్స్ కానీ అవన్నీ కూడా అంటే మీ ఆధారు, పాన్, ఫోన్ నంబర్ అఫీషియల్ రికార్డ్స్లో ఎలా ఉన్నాయి, మీ మెయిల్ ఐడి ఎలా ఇచ్చారు, మీ పాన్ డీటెయిల్స్ ఎలా ఇచ్చారు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ మీరు ఎలా ఇచ్చారు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మీరు అఫీషియల్గా ఇచ్చిన అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఇంకొకసారి మీరు చెక్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనకి సెకండ్ మిస్టేక్ మనం ఎక్కువగా చేసేది ఐటీఆర్ ఫామ్ సెలెక్షన్. ఆ ఐటీఆర్ ఫామ్ సెలెక్షన్ అనేది ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. మీకు సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఈసారి మీకు ఏదైనా హౌస్ మీరు సేల్ చేసి ఉండొచ్చు, మీకు క్యాపిటల్ గెయిన్స్ వచ్చి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క రకంగా ఉంటుందండి. ఎందుకంటే మనకి ఇన్కమ్ సోర్సెస్ ఒక ఇయర్ అంటే కొంతమందికి బిజినెస్ ఇన్కమ్ కూడా ఉంటుంది, కొంతమందికి క్యాపిటల్ గెయిన్స్ ఉంటుంది, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఉంటాయి, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇలా ఇన్కమ్ సోర్సెస్ బట్టి మనకి ఐటీఆర్ ఫామ్ అనేది సెలెక్షన్ అనేది కరెక్ట్గా చేసుకోవాలండి. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే అన్ని ఇన్కమ్ సోర్సెస్ని రిపోర్ట్ చేయరండి. అంటే కొన్ని ఇన్కమ్ సోర్సెస్ని చెప్పకుండా ఉంటారు. సో ఇప్పుడైతే అది కుదరదండి. ఎందుకంటే మనకి 26 AS ద్వారా మనకి పాన్ ద్వారా అన్ని ఇన్కమ్ సోర్సెస్ని క్యాప్చర్ చేస్తున్నారు. సో మీరు ఏ ఇన్కమ్ సోర్స్ని మర్చిపోకుండా అన్ని ఇన్కమ్ సోర్స్ని మీరు రిపోర్ట్ చేయడమే మంచిదండి. ఎందుకంటే ఆ తర్వాత మీకు నోటీసులు వచ్చి ఆ తర్వాత పెనాల్టీలు, ఆ ప్రాసెస్ అంతా కూడా చాలా మీకు క్లమ్జీగా మీకు కాంప్లికేటెడ్గా ఉంటుంది. బెటర్ మీకున్న ఇన్కమ్ సోర్సెస్ అన్నీ కూడా ముందుగానే మనం చెప్పడమే మంచిదండి. తర్వాత మనకి ఏంటంటే ఏదైతే మనము క్లెయిమ్స్ సబ్మిట్ చేస్తూ ఉంటామంటే ఎవరైతే ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్లో మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్స్ కోసం 80C, 80D, 80E, తర్వాత సెక్షన్ 24B, తర్వాత మనకి హోమ్ లోన్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్, ఇలా చాలా రకాల డిడక్షన్స్ మనము సబ్మిట్ చేస్తూ ఉంటాము. సో దానికి సంబంధించిన ఏదైతే డాక్యుమెంటేషన్ ఉంటుందో, వ్యాలిడ్ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉంటుందో, అంటే మీరు హోమ్ లోన్ అయితే మన బ్యాంక్ స్టేట్మెంట్, ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చిన ఆ వెరిఫికేషన్, లేకపోతే ఆ స్టేట్మెంట్ కానీ, ELSS మ్యూచువల్ ఫండ్ స్టేట్మెంట్ కానీ, ఇలా సంబంధించిన అన్ని వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా మీరు దాన్ని ఫైల్ చేసేటప్పుడు పెట్టాలండి. ఆ తర్వాత మనకి రీకన్సిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఐటీఆర్ ఫైలింగ్ చేసేటప్పుడు మీరు 26 ASలో ఏవైతే ఇన్కమ్స్ అక్కడ క్యాప్చర్ చేసి ఉన్నాయో ఆల్రెడీ అది 55 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ని క్యాప్చర్ చేసి ఉందండి. మీ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ పాన్ ద్వారా కొన్ని ఇన్కమ్స్ని వాళ్ళు కలెక్ట్ చేసి పెట్టున్నారు. అవి ఒకసారి మీరు పెట్టినవి 2 రీకన్సిల్ చేసుకోండి. ఇంకా ఏమైనా మీరు కొన్ని ఇన్కమ్స్ మర్చిపోయారా, ఇది కరెక్ట్గానే ఉందా అనేది మీరు ఒక్కసారి రీకన్సిలేషన్ చేసుకోవడమే చాలా మంచిదండి. అదర్వైజ్ యూ హ్యావ్ టు టేక్ ద బర్డన్ ఆఫ్ నోటీసెస్ అవన్నీ కూడా రావడం అనేది మనకి క్వైట్ కామన్ అయిపోతుంది. ఒక్కసారి మీరు ఫైల్ చేసే ముందు రీకన్సిలేషన్ విత్ 26 AS అనేది కంపల్సరీ చేసుకోవాలండి. ఆ తర్వాత మీరు 2-3 ఎంప్లాయ్మెంట్స్ అంటే 2-3 ఎంప్లాయ్మెంట్స్ అంటే లాస్ట్ మీరు ఒక 6 months ఒక ఎంప్లాయ్మెంట్, తర్వాత ఇంకొక జాబ్ అనేది మీరు చేంజ్ అయ్యారు. సో అక్కడి నుంచి వచ్చిన ఇన్కమ్ కానీ, అక్కడి నుంచి వచ్చిన శాలరీ, ఇప్పుడు ప్రెజెంట్ ఎంప్లాయర్ దగ్గర వచ్చిన శాలరీ, ఇవన్నీ కూడా మీరు ఈ పాస్ట్ అండ్ ప్రెజెంట్ ఇన్కమ్స్ ఏవైతే మీకు శాలరీస్, ఎంప్లాయ్మెంట్ నుంచి వచ్చిన ఈ ఇన్కమ్ ఏదైతే ఉందో అన్నీ కూడా మీరు ఇందులో అయితే మీరు చెప్పాల్సి ఉంటుందండి ఫైల్ చేసేటప్పుడు. ఆ తర్వాత మీరు ఈ డెడ్ లైన్ కానీ ఏమాత్రం మిస్ అయినా, అంటే 31st July అంటే మనము లాస్ట్ 1 weekలో సబ్మిట్ చేయడము ఇవన్నీ లేకపోతే మీకు ఇప్పటికే మీ ట్యాక్స్ కన్సల్టెంట్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి, మేడం మీరు మీ స్టేట్మెంట్ పంపించండి, మీ ఫామ్ 16 పంపించండి. సో ఇమీడియట్గా మీరు కొంచెం టైం తీసుకొని
పంపించేస్తే వాళ్ళు ఫైల్ చేసేస్తారండి. లాస్ట్ మినిట్ వరకు మీరు వెయిట్ చేశారనుకోండి, కొంచెం సర్వర్ డౌన్ అయిందని ఇంకొక 2-3 డేస్ వేస్ట్ అవుతుంది, మీకు డెడ్ లైన్ కంప్లీట్ అయిపోతుంది. దెన్ అగైన్ మళ్ళీ మీకు పెనాల్టీలు అవన్నీ పడుతూ ఉంటాయి. సో బెటర్ ఏంటంటే మీరు ఆల్రెడీ మీకు అన్ని డాక్యుమెంట్స్ కానీ రెడీగా ఉంటే మీరు ప్రాసెస్ని స్టార్ట్ చేయడమే మంచిదండి. తర్వాత ఇన్సఫిషియెంట్ ప్రూఫ్ అండి, అంటే చాలామంది మనం చూస్తున్నాము బయట, లాస్ట్ టైం కూడా చూసాము, చాలా మనకి ఫ్రాడ్ క్లెయిమ్స్ రిఫండ్స్ కోసము రాంగ్ ప్రూఫ్స్ పెట్టడము, అంటే మీరు ఏదైనా డొనేషన్స్ చేయకపోయినా చారిటబుల్ డొనేషన్స్కి చేసినట్టుగా ప్రూఫ్ క్రియేట్ చేయడము, ఈఎల్ఎస్ఎస్వి క్రియేట్ చేయడము, లేకపోతే ఇన్సూరెన్స్, లేకపోతే ట్యూషన్ ఫీజుకి సంబంధించినవి, చాలా రాంగ్ ప్రూఫ్స్ అండి. కొంతమంది అయితే ఏకంగా బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా హోమ్ లోన్ ఉన్నట్టుగా ప్రూఫ్స్ని క్రియేట్ చేసేసి మీ కన్సల్టెంట్స్, ఫ్రాడ్ కన్సల్టెన్సీస్ అనేవి, ఈ ట్యాక్స్ కన్సల్టెన్సీస్ కొన్ని మీకు తెలియకుండా, అంటే మీకేం చెప్తారు అంటే మీకు ఇంత రిఫండ్ వచ్చింది, మీకు 80,000 రిఫండ్ తీసుకొచ్చాము, మీకు 1 lakh రిఫండ్ తీసుకొచ్చాము, అందులో మేము 30% తీసుకుంటాం, మీకు 70,000 ఓకే రిఫండ్ వచ్చింది అంటున్నారు. కానీ ఆ రిఫండ్ వాళ్ళు ఏ ప్రూఫ్స్ పెడితే వచ్చింది అనేది మనకి మనం తెలుసుకోవాలండి. సో వీ హ్యావ్ టు ఆస్క్ దెమ్ ఏమేమి మీరు పెట్టారు, ఎందుకు, ఇది ఎలా వచ్చింది అనేది. సో రాంగ్ ప్రూఫ్స్, ఇన్సఫిషియెంట్ ప్రూఫ్స్ అయితే మీరు ఈ పర్టికులర్ రిఫండ్స్ కోసం అయితే పెట్టకండి. తర్వాత మీకే చాలా పెనాల్టీలు, నోటీసెస్ అన్నీ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత మనకి వెరిఫికేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలండి. అంటే మనం ఎప్పుడైతే ఫైలింగ్ చేసామో, ఫైలింగ్ అయినట్టుగా మీకు ఐటీఆర్ నుంచి, ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వెరిఫికేషన్ అయినట్టుగా మీకు ఒక మెసేజ్ వస్తుందండి. సో ఇమీడియట్గా అది వితిన్ 30 డేస్లోనే మనకి కానీ రాకపోతే మళ్ళీ అది వెరిఫై అవ్వలేనట్టే. సో బెటర్ అండి, ఎప్పుడైతే మీరు ఫైలింగ్ అనేది జరిగిందో, ఫైలింగ్ అయినట్టుగా మీకు వెరిఫికేషన్ అయినట్టుగా నంబర్ అది వస్తుందండి. సో ఆధార్ రిలేటెడ్ కూడా మనం ఓటీపీతో కూడా ఈ వెరిఫికేషన్ అనేది మనం ఫైలింగ్ అయింది అనే వెరిఫికేషన్ అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఒక్కసారిగా 1 by 1 మనం ఒకసారి రిపీట్ చేసుకొని అన్ని పర్ఫెక్ట్గా చేసామనుకుంటే ఐటీఆర్ ఫైలింగ్ అంతా కూడా ఈజీగా అయిపోతుందండి. ఎందుకంటే అంటే దోస్ డేస్ వర్ గాన్ అండి. ఇప్పుడైతే ఏఐ బాగా యూజ్ చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నారు. మనం ఏ మిస్టేక్స్ చేసినా సరే ఇమ్మీడియట్గా మనకి అంటే నోటీసెస్ రావడం కానీ, లేకపోతే పెనాల్టీసు, మీకు రిఫండ్ ఆగిపోవడము, ఎస్పెషల్లీ రిఫండ్ టైంకి రాకపోవడం, ఇవన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటాయండి. సో డోంట్ టేక్ ఇట్ సో లైట్. సో జాగ్రత్తగా అన్నీ కూడా పర్ఫెక్ట్గా డాక్యుమెంటేషన్ అనేది చేయండి, మీరు మెయింటైన్ చేయండి. మీరు ఏవైతే సబ్మిట్ చేస్తున్నారో అట్లీస్ట్ ఒక 4-5 ఇయర్స్ అయినా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఏవైతే వెరిఫికేషన్ కోసం పెట్టారో అది ఒక 4-5 ఇయర్స్ చేస్తే ఎప్పుడైనా మనకి ప్రూఫ్ కింద అది యూజ్ అవుతుందండి. మెయింటైన్ ఆల్ ద రికార్డ్ సేఫ్లీ అండ్ ఫైల్ ద ఐటీఆర్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏదైనా మంచి ట్యాక్స్ కన్సల్టెంట్ కానీ మమ్మల్ని కానీ మీరు కన్సల్ట్ చేసినా మేము ఆ కరెక్ట్ ప్రొసీజర్ అనేది మనము ఈ ఫైలింగ్లో మెయింటైన్ చేస్తామండి. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కాంటాక్ట్ us ఆన్ ట్యాక్స్ ఫైలింగ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.